కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. కాంట్రాక్టర్లను ధనికులను చేయడం కోసమే ప్రాజెక్టును నిర్మించారని ఆయన ఆరోపించారు. మల్లన సాగర్కి కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తున్నాయని వివేక్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన వారు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను నిరంతరం పోరాటం చేయడం జరిగింది. ప్రాణహిత చేవెళ్ళ అప్పుడు కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చేవెళ్ళ కట్టిస్తే తెలంగాణ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఈ సాగునీటి కోసము ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 36,000 కోట్లతోని ఆ ప్రాజెక్టు స్థాపించడం జరిగింది. 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కమిషన్లు కోర్చడానికి ఈ ప్రాజెక్ట్స్ తీసుకెళ్ళి కాళేశ్వరంలో పెట్టడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. కానీ ఇప్పటి వరకు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ఏదైతే 70 టీఎంసీ నీళ్లు పంపు చేసినారో ఆ నీళ్లు కూడా పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు వర్షాకాలంలో ఆ నీళ్లు కూడా వృధా కావడం జరిగింది. అంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఏదైతే కాళేశ్వరం కట్టినారో కేవలం కాంట్రాక్టర్స్ వారికి ధనికులు చేయడానికి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టడం జరిగింది. జస్టిస్ ఘోష్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన వారు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను నిరంతరం పోరాటం చేయడం జరిగింది. ప్రాణహిత చేవెళ్ళ అప్పుడు కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చేవెళ్ళ కట్టిస్తే తెలంగాణ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఈ సాగునీటి కోసము ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 36,000 కోట్లతోని ఆ ప్రాజెక్టు స్థాపించడం జరిగింది. 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కమిషన్లు కోర్చడానికి ఈ ప్రాజెక్ట్స్ తీసుకెళ్ళి కాళేశ్వరంలో పెట్టడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. కానీ ఇప్పటి వరకు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ఏదైతే 70 టీఎంసీ నీళ్లు పంపు చేసినారో ఆ నీళ్లు కూడా పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు వర్షాకాలంలో ఆ నీళ్లు కూడా వృధా కావడం జరిగింది. అంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు